చాలా మంది చాలా మాట్లాడుతుంటారు. అధికారంలో ఉన్నప్పుడు వారికి కనిపించనిది, వినిపించనిది, ఇప్పుడు ప్రతిపక్షంలో వారు ఏదైతే అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడింది ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ప్రతిదీ వినిపిస్తున్నట్టు, ప్రతిదీ కనిపిస్తున్నట్లు, పేదవాడి పట్ల వారికి ప్రేమ ఉన్నట్లు కపట నాటకం ఏదైతే ఈనాడు ఆనాడు అధికారంలో ఉంటే కనిపించింది, ఈనాడు ప్రతిపక్ష సీట్లో కూర్చోబెట్టిన తర్వాత మాకిది కనపడుతుంది అని చెప్పటం చాలా ఇడ్డూరంగా ఉంది, హాస్యాస్పదంగా కూడా ఉంది. రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర విభజనలో పాలుపంచుకున్న ప్రధాన పాత్ర పోషించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని ఇచ్చిన తర్వాత ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని ఆనాటి 10 సంవత్సరాల పరిపాలనలో ఎలా కొల్లగొట్టిందన్నది మనకు తెలియంది కాదు. కొల్లగొట్టడమే కాకుండా మళ్ళీ ఎక్కడ ఇది ఏర్లు భూమిలో పాతుకొని వృక్షంలాగా పెరుగుతూ ఆ ఏళ్లను కూడా కోకట వేళ్లలో ఆనాటి ప్రభుత్వాలు నరికితే అక్కడొక ఇత్తనం అక్కడొక ఇత్తనము మిగిలితే ఆ ఇత్తనాన్ని నాటి పేదవాడి కలలు, పేదవాడి ఆశలు, పేదవాడి కన్నీరు తుడిచే విధంగా, అండగా ఉండే విధంగా ఈనాటి పేదోడి ప్రభుత్వం పేదవాడికి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంటే దాన్ని ఓరవలేక కడుపు మంటతో ఒళ్ళంతా విషాన్ని పెట్టుకొని ఆ విషాన్ని కక్కే తీరు గడిచిన ఈ 22 నెలల నుంచి మీరంతా ప్రత్యక్షంగా చూస్తున్నారు. ఈ వేదిక మీద నుంచి ఆనాటి ప్రభుత్వాన్ని 1-2 విషయాలు అడుగుతాను. అయ్యా, ఏదైతే ఈనాడు ఇందిరమ్మ ఇళ్ల పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్లు ఇస్తుంటే పేదవాడి ముఖంలో ఆనందాన్ని రాష్ట్ర ప్రజలంతా చూస్తుంటే మీకు కడుపు మంట ఎందుకు అని ఈ వేదిక ద్వారా వారిని అడుగుతున్నాను. మీరు అధికారంలో ఉన్ననాడు, ధనిక తెలంగాణ రాష్ట్రంగా మీ చేతి నిండా డబ్బు ఉన్ననాడు ఆ డబ్బు పెట్టి కమిషన్లు వచ్చి కూలిపోయే కాళేశ్వరం కట్టాలనే ఆలోచన వచ్చింది తప్ప పేదోడికి ఇందిరమ్మ ఇల్లు లేకుంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు మీరు ఇవ్వాలని కనీస జ్ఞానం కూడా మీకు ఎందుకు రాలేదు అంటున్నా. 10 సంవత్సరాల్లో సంవత్సరానికి 1 లక్ష ఇల్లు చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా మీ 10 సంవత్సరాలు కట్టి ఉంటే 10 లక్షల ఇల్లు వచ్చి ఉండేవి. కానీ ఆ పేదోడికి మీరు ఇల్లు ఇస్తే, ఆ పేదోడికి మీరు ఒక 5 లక్షలు 6 లక్షలు ఇస్తే మీకు కమిషన్ రాదు అని ఒక దుర్బుద్ధి తప్ప ఆ పేదోడికి ఇల్లు కట్టించుంటే ఈనాడు ఈ పరిస్థితి ఉండేదా అని అడుగుతున్నా. మీ కోపమంతా, మీ బాధంతా, మీ ఆక్రోశమంతా పాము కన్నా కోరల్లో ఉంటది విషయం. మీ ఒళ్ళంతా విషాన్ని పెట్టుకొని ఆ విషం పేదోళ్ల మీద మీరు కక్కుతున్న తీరుంటే ఏదైతే ఉందో ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పేదవాడు దాన్ని గమనిస్తూ ఉన్నాడు. 2 పర్యాయాలు బుద్ధి చెప్పారు. ఇంకా 3వ పర్యాయం లోకల్ బాడీలో కూడా మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఇంకా మీకు జ్ఞానోదయం కాకపోవటం అనేది నాకు చాలా బాధ అనిపిస్తుంది, జాలేస్తుంది మిమ్మల్ని చూస్తుంటే. ఏదైతే మీ కుటుంబ సమస్యగా ఆ సమస్యని ఈ రాష్ట్ర ప్రజల సమస్యగా చిత్రీకరించి ఆ చిత్రీకరణలో కూడా నోరు నేలకి ఎటు తిప్పితే అటు తిరిగే విధంగా ఆ నేలకతో ఆ నోటితో
ఏ పదాలు వస్తే ఆ పదాలు వాడుకుంటూ నీ కుటుంబ సమస్య, నీ సోదరుని సమస్య, నీ బిడ్డ సమస్య, ఆ సమస్యను కూడా కాంగ్రెస్ పార్టీకి మా నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అంటగట్టడం చూస్తుంటే మీ అవివేకం, మీ అహంకారం, మీ కళ్ళు నెత్తకపోయిన తరం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. నిన్ననో మొన్ననో ఆ ట్విట్టర్ టిల్లు అంతే కదా, ఆ ట్విట్టర్ టిల్లు ఏదో అన్నాడు. ఎప్పుడో 3.5 సంవత్సరాల తర్వాత వచ్చే ఎన్నికల గురించి కాదు. నిజంగా మీ పార్టీలో శాసనసభ్యులుగా యాక్సిడెంట్ లో ఒక సోదరిమణి కోల్పోయింది. ఆ శాసనసభ్యులు ఎన్నికలు వస్తే అక్కడ మీరు ఎన్నో స్థానమో ఈ సింబల్ మీద నిలబడ్డ పార్టీ వ్యక్తికి ఎన్నో స్థానం వచ్చిందో నువ్వు ఒక్కసారి లెక్కలు తిరగేసుకొని చూసుకో. ఈ మధ్య మీ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు ఆరోగ్యం బాగలేక చనిపోయారు. దానికి కూడా ఇంకా 10-15 రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వస్తుంది. నిజంగా నీకు ఎంత పరిజ్ఞానం ఉందో నేను మాట్లాడను గాని, నీకు ఎంత విజన్ ఉందో అంత లోతుగా నేను పోను గాని, నీకుందా మీ నాయనకుందా నేను ఎక్కువగా మాట్లాడను గాని, నీకు నిజంగా 3.5 సంవత్సరాల తర్వాత వచ్చే ఎన్నిక కంటే రేపు జూబ్లీ హిల్స్ ఎన్నికలు బై ఎలక్షన్లు వస్తున్నాయి. నీ ఛాలెంజ్, నీ ధైర్యం, నీ సత్తా, నీ స్థానం ఏందో, నీ స్థానం ఎన్నో తెస్తుందో ఆలోచించుకో. సరే, నా మీద నువ్వు నిలబడతావా, లేకుంటే నీ మీద బచ్చాగాన్ని పెట్టి మళ్ళీ ఈ పార్టీ గెలిపిస్తుందా? 3.5 సంవత్సరాల తర్వాత అసలు నిజంగా నువ్వు ఈ ఇండియాలో ఉంటావా? బ్యాగు సంచి సర్దుకొని విదేశాలకు చెక్కుతావా? ఇదంతా తెలంగాణ ప్రజలు నిర్ణయించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికలు అయిన తర్వాత నిజంగా నీ పార్టీ ఈ రాష్ట్రంలో నీ స్థానం ఏంటి? నీ పార్టీ, మీ బావమరుదులు, మీ అన్న చెల్లెళ్ళు, మీ నాయన కొడుకులు, అసలు మీ అందరి స్టోరీ పట్టు అని ఒక గాజు గ్లాసుకి రాయి తగిలితే ఎలా పగిలి ముక్క చెక్కలవుతుందో ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికల తర్వాత మీ పార్టీ పరిస్థితి ఏంటో, మీ పార్టీ ఎవరి చేతుల్లోకి పోబోతుందో ముందు దాన్ని కడుక్కోనాయన. ట్విట్టర్ కింగ్, ట్విట్టర్ కిల్లు, దాన్ని కడుక్కో. తర్వాత ఎవరి మీద నిలబడాలి, ఆయన ఎట్లా గెలుస్తుడు, ఈయనెట్లా గెలుస్తుడు, నువ్వు కాదు ఓట్లేసేది, నువ్వు కాదు ఈ దయాదాక్షిణ్యాలతో బీఫామ్లు తీసుకున్నాడు ఎవడు లేడయ్యా. టైము, కాలము, సందర్భం మీ నాయనే ముక్కు నేలకు రాసినా సాధించలేకపోయాడు. మీ నాయనే ఇదే పాలేరు నియోజకవర్గానికి వచ్చి 3 సార్లు ముక్కు నేలకు రాసినా ఏమీ చేయలేకపోయాడు. నువ్వంత బచ్చాగాడు. ప్రజల తీర్పు ముందు, ప్రజల దీవెళ్ల ముందు అహంకార పూరితమైన మాటలు ఏదైతే ఉందో ప్రజలు 2 సార్లు బుద్ధి చెప్పారు. 3వసారి కూడా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఫస్ట్ నీ ఇల్లు, నీ పార్టీ అని గొప్పలు చెప్పుకునే నీ పార్టీ, తర్వాత అసలు ఇండియాలో నువ్వు ఉండగలుగుతున్నావా లేదా ఇవన్నీ ఆలోచించి గౌరవ ఆ ట్విట్టర్ ఇల్లు
ఆలోచించుకోవాలని ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ మిత్రులకు కూడా కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. కాంగ్రెస్ పార్టీ అంటే ఆషామాషి పార్టీ కాదు. కాంగ్రెస్ పార్టీ ఒక మాట ఇస్తే ఒక రోజు వెనక ముందు ఇచ్చిన ప్రతి మాటని పేదవాడి కోసం తపన పడి ఆ మాటను నెరవేరుస్తుంది. మాయ మాటలు చెప్పడం ఈ పార్టీకి రాదు. స్వార్థం కోసం ఈ పార్టీలో ఏ ఒక్క వ్యక్తి కూడా తప్పు చేయడు. ఈ పార్టీ సిద్ధాంతమన్నా ఈ పార్టీ ఆలోచనలున్నా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈనాడు ఎదుటిని పరిపాలన ఇస్తున్నాడు. అది పేదవాళ్ళకి ఇస్తున్నాడు. తప్పకుండా తల కిందికి కాళ్ళు పైకి పెట్టిన గత పార్లమెంట్ లో మీకు ఏ పొజిషన్ వచ్చిందో రాబోయే రోజుల్లో మీ పార్టీ పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో అదే విధంగా ఉండబోతుందని కూడా ఈ వేదిక మీద నుంచి తెలియజేసుకుంటూ, పేదవాడి కష్టాలు తెలిసిన ఈ ప్రభుత్వం పేదవాడి కష్టాలని పాలు పంచుకోవడానికి ఈ రోజు అనేక రాజకీయ పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అవుతున్న నా కుటుంబ సభ్యులందరికీ మరొక్కసారి పార్టీ పక్షాన స్వాగతం పలుకుతూ మీ అందరినీ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తూ సెలవు తీసుకుంటున్నానన్న.